Maths class, and today we are going to discuss the topic polynomials. Nana మొత్తం poly set 120 marks ఉంటుంది. In that 60 marks weightage for maths and 30 marks for physics and 30 marks for chemistry. So maths 60 marks కాబట్టి మన టాపిక్ ఇప్పుడు polynomial అంటే ఏంటంటే definition, an algebraic expression in variable with non-negative powers is called a polynomial. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే వేరియబుల్స్ కాన్స్టెంట్స్ ఉంటాయి, వాటిని ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్తో బైండ్ చేసి రాసేదాన్ని ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. పాలినామియల్ అంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవ్వాలి, మళ్ళీ దాంట్లో ఇన్వాల్వింగ్ ద వేరియబుల్స్ ఒకటైనా ఉండొచ్చు, రెండైనా ఉండొచ్చు, అండ్ ఆ వేరియబుల్స్కి ఎలా ఉండాలి, విత్ నాన్ నెగిటివ్ పవర్స్తో ఉండాలి. నాన్ నెగిటివ్ పవర్స్ అంటే జస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. అంటే ఏంటి 1, 2, 3 ఇలా అనమాట. సో ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ 3x - 4. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందో లేదో చూసుకుందాము. ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వేరియబుల్ ఉండాలి, కాన్స్టెంట్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ దాంట్లో వేరియబుల్ అనేది ఏమో ఎక్స్ అవుతుంది, కాన్స్టెంట్స్ 3, 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాము, విత్ నాన్ నెగిటివ్ పవర్స్ అంటే వేరియబుల్కే పవర్ ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ ఏంటి మనకి, ఇక్కడ ఎక్స్కి పవర్లో ఎంత ఉన్నట్టు, అక్కడ ఏం కనిపించట్లేదు అంటే 1 ఉన్నట్టు. సో 1 అనేది ఒక నాన్ నెగిటివ్ నెంబరే కదా, సో అది ఒక పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 + 5y. నెక్స్ట్ అది కూడా ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి దాంట్లో y, కాన్స్టెంట్స్ ఏమో 6, 5. మనకి ఏంటి పాలినామియల్ అవ్వాలి అంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవరు నాన్ నెగిటివ్ అవ్వాలి. అంటే ఇక్కడ వైకి పవర్ లేదు అంటే ఎంత ఉన్నట్టు 1 అనేది నాన్ నెగిటివే కాబట్టి సో ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ 2x² - 5x + 6. అది ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, అక్కడ 2, -5, 6 అనేవి కాన్స్టెంట్స్ అవుతాయి. వేరియబుల్ ఏంటి, ఒక వేరియబులే ఉంది, ఎక్స్. చూడండి అమ్మా, దాంట్లో మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ 2x², నెక్స్ట్ టర్మ్ -5x, థర్డ్ టర్మ్ 6. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది, అక్కడ 2 అంటే నాన్ నెగిటివే కదా. మళ్ళీ అలాగే సెకండ్ టర్మ్లో కూడా పవర్ వేరియబుల్ ఉంది, వేరియబుల్ యొక్క పవర్ అక్కడ ఎంత ఉన్నట్టు 1. ఆ రెండిట్లో 2 నాన్ నెగిటివ్ పవర్సే కాబట్టి ఆ టోటల్ ఎక్స్ప్రెషన్ మనం ఏమనుకోవచ్చు, పాలినామియల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. వేరియబుల్ ఎక్స్ ఉంది, ఎక్స్ యొక్క పవర్ ఎంత, నాన్ నెగిటివ్ అయిందా లేదా, సో అది కూడా ఒక పాలినామియల్ అనమాట. సో ఫైనల్గా చూడండి అమ్మ, పాలినామియల్ అంటే an algebraic expression involving variable with non-negative powers is called a polynomial. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను నోట్ అని చెప్పి 3/x + 5 ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని రాసాం. ఎందుకని చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషనే కదా, కాన్స్టెంట్ ఉంది, వేరియబుల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది, సో ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషనే అవుతుంది. నెక్స్ట్ కానీ పాలినామియల్ ఎందుకు అవ్వట్లేదు, ఎక్స్ ఎక్కడుంది మనకి, డినామినేటర్లో ఉంది. అంటే కింద ఉన్న డినామినేటర్లో ఉన్న x⁻1 పైకి వచ్చేసరికి x⁻−1 అవుతుందా లేదా. అంటే ఏంటి, ఇప్పుడు వేరియబుల్ యొక్క పవర్ ఏమైంది, అక్కడ నెగిటివ్ అయింది. మనకి పాలినామియల్కి ఏమవ్వాలి, నాన్ నెగిటివ్ అవ్వాలి, కానీ ఇక్కడ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్. ఇందాకంటే ఏంటి, మనం జస్ట్ ఎగ్జాంపుల్స్ వరకు చూసాము. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ అంటే చూద్దాము, a0 + a1x + a2x² so on an(x)n. నన్ను చూడండి ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, a0, a1, a2 so on an, ఇవి కాన్స్టెంట్స్ అవుతాయి. వేరియబుల్ అంటే సింగిల్ వేరియబుల్ ఎక్సే కదా ఉన్నది. చూడండి ఫస్ట్ దాంట్లో ఎక్స్ టర్మ్ లేదు అంటే అక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దాంట్లో చూడండి ఎక్స్ ఉంది, ఎక్స్ నెత్తి మీద పవర్ ఎంత అయినట్టు 1. ఆ నెక్స్ట్ దాంట్లో 2, అలా సో ఆన్ అని తీసుకుంటే లాస్ట్ టర్మ్లో ఎక్స్ పవర్ ఎంత, n. అంటే అన్ని పాజిటివ్ పవర్సే కదా, సో అందుకని దీన్ని nth డిగ్రీ పాలినామియల్. ఒక వేరియబులే ఉంటుంది కాబట్టి ఇన్ సింగిల్ వేరియబుల్ ఎక్స్ అని అంటాం.
చూడండమ్మా కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏఎన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇన్ కేస్ ఏఎన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు అనుకో, 0కి ఈక్వల్ అయింది అనుకో, అంటే ఆ టర్మ్ వానిష్ అయిపోతుంది కదా, అంటే ఒక టర్మ్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఎన్లో నుంచి ఒక టర్మ్ తీస్తే ఎంత అవుతుంది, n-1 అయిపోతుంది. కానీ మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం, nth డిగ్రీ అంటున్నాం కాబట్టి nth టర్మ్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఏఎన్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కంపల్సరీగా. నెక్స్ట్ A1 A2 సో ఎన్ ఇవి రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఎలా ఉండొచ్చు, 1 అవ్వచ్చు, -2/3 అవ్వచ్చు, ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంపల్సరీ n అనేది ఏమవ్వాలి, హోల్ నెంబర్ అవ్వాలి. ఓకేనా, హోల్ నెంబర్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో మనకి డిగ్రీ ఆఫ్ ఏ పొలినోమియల్. డిగ్రీ ఆఫ్ ఏ పొలినోమియల్ అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద టర్మ్ ఇన్ ద పొలినోమియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పొలినోమియల్. చూడమ్మా, ఎగ్జాంపుల్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా ఉంటుంది. కింద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటి ఎగ్జాంపుల్, 2x - 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అది పొలినోమియల్ అవుతుందా లేదా. పొలినోమియల్ అంటే వేరియబుల్ ఉండాలి. నెక్స్ట్ ఎలా ఉండాలి, మనకి x⁴1 ఉంది, పాలినోమియల్ అయినట్టేనే కదా. నెక్స్ట్ చూడమ్మా, ఇంతకీ డిగ్రీ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన పాలినోమియల్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ అన్నమాట. ఇక్కడ మనకు ఉన్నది ఒక వేరియబుల్లే, ఏంటది x. మళ్ళీ ఆ xకి పవర్ ఎంత ఉంది, 1. అంటే ఒక x ఒక వేరియబుల్ ఉంది, పవర్ ఎంత అవుతుంది, 1. సో దాన్ని అప్పుడు ఏమంటామంటే ఆ పాలినోమియల్ యొక్క డిగ్రీ ఎంత అని చెప్తాము, 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, 3/2x³ - 4x² + 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినోమియల్ అవుతుందో లేదో చూసుకుంటాము. పాలినోమియల్ అంటే ఏంటి, ఎక్స్కి నాన్ నెగిటివ్ పవర్స్ ఉండాలి, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ డిగ్రీ అంటే ఏం చెప్తున్నాను, వేరియబుల్స్ ఉన్న వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్. అక్కడ ఉన్న వేరియబుల్ x ఒకటే, హైయెస్ట్ పవర్ అంటే ఏంటి, 3 ఉంది, 2 ఉంది, హైయెస్ట్ అంటే ఏంట 3. సో అందుకని ఈ పాలినోమియల్ యొక్క డిగ్రీ ఎంత అంటాము, 3. So degree of a polynomial ante the highest power of the term in the polynomial is called degree of the polynomial. వీటిలో పొలినోమియల్స్లో టైప్స్ ఉంటాయి నాన్న. ఈ టైప్స్ కూడా ఎలా డిఫైన్ చేశారు అంటే, ఒకటి ఫస్ట్ టైప్ ఏంటంటే అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నమాట. అంటే మనకి ఇచ్చిన ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో ఆ టర్మ్స్ బట్టి పాలినోమియల్స్ టైప్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ది చూడండి అమ్మ, మోనోమియల్. మోనోమియల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినోమియల్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఆ పాలినోమియల్లో ఎన్ని టర్మ్స్ ఉండాలి అంటే ఒకే ఒక టర్మ్ ఉండాలి. ఓకేనా, ఒక టర్మ్ ఉంటేనే దాన్ని ఏమంటాము అంటే మోనోమియల్ అంటాము. నెక్స్ట్ మనకి ఇచ్చిన పాలినోమియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటాము. నెక్స్ట్ ట్రైనోమియల్ అంటే ఇచ్చిన పాలినోమియల్లో 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్ అంటాము. నన్ను ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెకండ్ బైనోమియల్లో చూసుకోండి. ఆ బైనోమియల్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం టర్మ్స్ ఎలా చెప్తాము అంటే ప్లస్ మైనస్లు బట్టి చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అంటే 5x, నెక్స్ట్ మధ్యలో సింబల్ ఏంటి, మైనస్, ఆ తర్వాత టర్మ్ అంటే 4. అంటే అక్కడ ఏంటి, ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు, 2 టర్మ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్లో చూసుకోండి, థర్డ్ దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకోండి, అక్కడ ఏంటి x² అనేది ఒక టర్మ్ అవుతుంది, -7x అనేది ఇంకో టర్మ్ అవుతుంది, +12 అనేది ఒక టర్మ్ అవుతుంది. టర్మ్స్ అంటే అవన్నమాట. ఇప్పుడు చూడండి మనకి మోనోమియల్. మోనోమియల్ అంటే ఏం చెప్తున్నా, ఒక టర్మే ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అది పాలినోమియలే కదా, ఒక ఎక్స్ప్రెషనే కదా, సో పాలినోమియల్ అవుతుంది. మోనోమియల్ అంటే ఒక టర్మే ఉండాలి, ఉందా లేదా, ఒక టర్మ్ ఉంది, సో ఇట్ ఈస్ ఏ పాలినోమియల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7xy. నాన్న 7xy అనేది సింగిల్ టర్మ్ అని ఎంత చెప్తున్నానంటే వాటి మధ్య సింబల్ మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఉండట్లేదు. అంటే ఏంటి, ఆ మొత్తం ఒక టర్మే అవుతుంది అనమాట. సో 7xy ఈజ్ ఏ సింగిల్ టర్మ్. సింగిల్ టర్మ్ కాబట్టి దాన్ని ఏమంటాము, మోనోమియల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. 9 అనేది ఒక కాన్స్టెంట్, అవునా కాదా, కానీ పాలినోమియల్ ఎలా చెప్తున్నాము, అక్కడ x⁴0 ఉన్నట్టే కదా సైడ్న. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1ఏ కదా, అంటే ఏంటి, అది కూడా ఒక పాలినోమియల్ అవుతుందా లేదా. అండ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఒక టర్మే ఉంది కాబట్టి దాన్ని మోనోమియల్ అంటాం. అలాగే y². నెక్స్ట్ ఇప్పుడు బైనోమియల్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ పాలినోమియల్ అవుతుంది, ఎందుకని x యొక్క నాన్ నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి పాలినోమియల్. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి,
5x అనేది ఒక టర్మ్, నెక్స్ట్ 4 అనేది ఒక టర్మ్. సో అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే బైనామియల్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 3x² + 4y². ఓకే, పాలినామియల్ అవుతుంది కదా, ఎందుకని 2 వేరియబుల్స్ ఉన్నాయి. x అనేది ఒక వేరియబుల్, y అనేది ఒక వేరియబుల్. ఎక్స్కి నాన్ నెగిటివ్ పవర్ 2 ఉంది, వైకి అలాగే నాన్ నెగిటివ్ పవర్ ఉంది. సో మొత్తం పాలినామియల్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఎలా చెప్తాం? మధ్యలో ప్లస్ సింబల్తో డిఫర్ అవుతున్నాయి కాబట్టి 2 టర్మ్స్ ఉన్నాయి అని చెప్తాం. నెక్స్ట్ ట్రైనామియల్. పాలినామియల్ కంటైనింగ్ 3 టర్మ్స్. అంటే ఏంటి? 3 టర్మ్స్ ఉండాలి. ఫస్ట్ x² టర్మ్, 7x, 12 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ ట్రైనామియల్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, xy - yz + zx పాలినామియల్ అవుతుంది. 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఏమో xy అవుతుంది, నెక్స్ట్ టర్మ్ -yz అవుతుంది, తర్వాత zx అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దాకా ఏంటి? టర్మ్స్ బట్టి పాలినామియల్స్ టైప్స్ డిఫర్ చేసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు డిగ్రీ, మళ్ళీ వీటిలో టైప్స్ ఉన్నాయి. డిగ్రీ అంటే ఇందాక ముందు మాట్లాడుకున్నాం. డిగ్రీ అంటే ఏంటి? మనకి ఇచ్చిన పాలినామియల్లో ఎక్స్ యొక్క హైయెస్ట్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాము. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఒక కింద ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. 3x - 7 అది పాలినామియల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్కి పవర్ ఎంత ఉంది? అక్కడ 1 ఉంది. అదొకటే కాబట్టి వేరియబుల్ అనేది అదొకటే ఉంది కాబట్టి దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1. సో దాన్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం కదా. ఇప్పుడు ఎక్స్ డిగ్రీ ఎంత అయింది? 1. సో ఆ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1, డిగ్రీ 1 గానుంటే ఆ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్ జనరల్ ఫామ్ ఎలా ఇస్తారంటే మనకి, ద జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ax + b. ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1. అంటే 1 ఎంత అయినట్టు మనకి? డిగ్రీ. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ని డిగ్రీ అంటున్నాము. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత అయింది? 1. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ పాలినామియల్. కంపల్సరీ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే పక్కన a ≠ 0 అని తీసుకోవాలి. దట్ మీన్స్ a ≠ సపోజ్ a = 0 అయిందనుకోమ్మా, ఆ ఎక్స్ టర్మ్ అంతా వ్యానిష్ అయిపోతుందిగా మనకి. జస్ట్ బి ఒకటే మిగులుతుంది. అక్కడ ఎక్స్ మనకి ఏమవ్వాలి? లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండాలి. బి దగ్గర మనకి ఎక్స్ టర్మ్ లేదు కదా. ఇన్ కేస్ ఉంది అనుకున్న పవర్లో 0 ఉన్నట్టు మీనింగ్. మనకి ఎంత అవ్వాలి? 1 అవ్వాలి కదా. సో కంపల్సరీగా ఇక్కడ ఏ మనకి ≠ 0 అవ్వాలి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సేమ్ ఇందాక చెప్పినట్టే డిగ్రీ 2 అయితే, పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే దాన్ని ఏమంటాము అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 3x² + 4x - 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ అయ్యింది. నెక్స్ట్ చూడండి, వేరియబుల్ x² ఒక చోట ఉంది, x⁴1 ఒక చోట ఉంది. అక్కడ హైయెస్ట్ పవర్ ఎంత మనకి? 2. సో అంటే ఏంటి? ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 2. పాలినామియల్ డిగ్రీ 2 అయితే దాన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. నెక్స్ట్ జనరల్ ఫామ్ ఏంటంటే ax² + bx + c. నెక్స్ట్ అలాగే క్యూబిక్ పాలినామియల్. పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అయితే దాన్ని ఏమంటామంటే క్యూబిక్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాం నాన్న. జనరల్ ఫామ్ ఏంటంటే ax³ + bx² + cx + d. a ≠ 0 కంపల్సరీ. ఎందుకని ఏ 0 అయిపోయింది అనుకోండి, మనకి x³ టర్మ్ వ్యానిష్ అయిపోతుంది, x² వచ్చేస్తుంది. సో డిగ్రీ అక్కడ ఎంత అవుతుంది? 2. సో కంపల్సరీగా ఏ వ్యానిష్ అవ్వకూడదు. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే 2, బై క్వాడ్రాటిక్ అంటే డబుల్ అనమాట. సో డిగ్రీ 4 అయితే దాన్ని ఏమంటామంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అండ్ ద జనరల్ ఫామ్ ఈస్ అండ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మెయిన్ ఇంకో టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఉన్నది జీరో ఆఫ్ ద పాలినామియల్. డెఫినేషన్ చూడండి ఒకసారి. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ the given polynomial say f of x becomes 0, then that value is called zero of a polynomial. అంటే మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి కింద ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏంటది? ఒక పాలినామియల్ తీసుకున్నాం, 3x + 5 అనే పాలినామియల్ తీసుకున్నాము. అంటే 0 అంటే మీనింగ్ ఏంటంటే ఆ పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే 0 అవుతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ అది ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే ఈజీగా మనకి ఇచ్చిన పాలినామియల్ని 0కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. దట్ మీన్స్ ఏంటి? 3x + 5 0కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోమ్మా. +5 అటువైపు వెళ్తే ఎంత అవుతుంది? -5. నెక్స్ట్ ఇంటూ 3 ఇటువైపు వస్తే ఎంత అవుతుంది? /3 అవుతుంది.
సో ఫైనల్గా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది -5/3. ఇప్పుడు చూడండి ఎక్స్ ఉన్న చోట -5/3 పెట్టామనుకో 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ -5 + 5 0 అయిందా లేదా? దట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ద పొలినామియల్. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే ఆ పొలినామియల్ 0 అయిపోతే దాన్ని జీరో ఆఫ్ ద పొలినామియల్ అంటాము. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ పొలినామియల్స్. మనకి ఎన్ని పాలినామియల్స్ చెప్పుకున్నాము? లీనియర్ చెప్పుకున్నాము, క్వాడ్రాటిక్ చెప్పుకున్నాము, క్యూబిక్, బై క్వాడ్రాటిక్ ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 1 అంటే ఒక జీరోనే వస్తుంది. క్వాడ్రాటిక్ అంటే ఏంటి? మనకి అక్కడ 2 డిగ్రీ ఎంత అవుతుంది? 2 అంటే సో 2 జీరోస్ వస్తాయి. క్యూబిక్ పాలినామియల్లో డిగ్రీ అంటే ఎంత? 3 అంటే సో 3 జీరోస్ వస్తాయి. సో జనరల్గా మనం ఎప్పుడన్నా పాలినామియల్స్ వాడు జీరోస్ ఇచ్చేసి పాలినామియల్స్ ఫామ్ చేయమంటే లీనియర్ పాలినామియల్ అయితేనేమో x - ఆల్ఫా అని చెప్పి తీసుకుంటాము. క్వాడ్రాటిక్ పాలినామియల్కి అయితేమో x - ఆల్ఫా ఇంటూ x - బీటాగా తీసుకుంటాము. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ అయితే x - ఆల్ఫా ఇంటూ x - బీటా ఇంటూ x - గామాగా తీసుకుంటాం. నెక్స్ట్ the relationship between zeros and coefficients of a polynomial. లీనియర్ పొలినామియల్కి జీరో ఫార్ములా ఏంటంటే -b/a. ఓకేనా? నెక్స్ట్ క్వాడ్రాటిక్ పొలినామియల్. క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. సో 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములాస్ ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? సపోజ్ ఒక జీరో ఆల్ఫా, నెక్స్ట్ జీరో బీటా అనుకున్నామా. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? సమ్ అంటే ప్లస్సే కదా, ఎడిషనే కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఎలా ఇస్తున్నారు? -b/గా ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. దట్ మీన్స్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ c/a అనమాట. నెక్స్ట్ క్యూబిక్ పొలినామియల్ యొక్క జీరోస్. క్యూబిక్ పొలినామియల్ అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? మనకి 3 జీరోస్ వస్తాయి. సో ఒక జీరో ఆల్ఫా, బీటా, గామా అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్కి ఏమో ఫార్ములా -b/a. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ అంటేనేమో c/a. జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే -d/a అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బిట్స్ స్టార్ట్ చేస్తున్నాము. చూడండమ్మా, ఇదంతా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అంతా మొత్తం మనకి ఒక ఐడియా వస్తే అప్పుడు బిట్స్ చేయగలుగుతాము. సో ఫస్ట్ బిట్ చూడండమ్మా. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పొలినామియల్ ఈజ్. లీనియర్ పొలినామియల్. ఫస్ట్ పొలినామియల్ అంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందా లేదో చూసుకోండి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషనే, సెకండ్ది అంతే, థర్డ్ది అంతే, ఫోర్త్ది అంతే. అవునా కాదా? ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అవుతున్నాయి కాబట్టి పాలినామియల్స్ అవుతాయి. కానీ ఆ పాలినామియల్స్ కూడా ఏది అడుగుతున్నాడు? లీనియర్ పొలినామియల్ అంటున్నాడు. లీనియర్ పొలినామియల్ అంటే ఏ పొలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1. ఇప్పుడు చూడండి అమ్మ, ఫస్ట్ ఆప్షన్ మనకి చూడండి, అది ఒక లీనియర్ పాలినామియల్ అయింది. డిగ్రీ ఎంత? అక్కడ ఎక్స్కి పవర్ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ 1 ఉంది. సో అది లీనియర్ పాలినామియల్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ అయింది. కాకపోతే ఒకసారి సెకండ్ ఆప్షన్ ఇవి కూడా చూసుకుందాం. సెకండ్ ఆప్షన్ చూడండి, పాలినామియల్ అయింది కానీ డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ డిగ్రీ 2. సో కాదది. నెక్స్ట్ ఏంటి? థర్డ్ ఆప్షన్ డిగ్రీ 3. ఫోర్త్ ఆప్షన్ 4. కానీ మనకు కావాల్సింది ఏంటి? లీనియర్ పాలినామియల్ కాబట్టి సో డిగ్రీ 1 ఉండాలి. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి అమ్మా. ఐడెంటిఫై మోనోమియల్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ఏంటి? డిగ్రీగా సెపరేట్ చేశారు మనకి. అలాగే టర్మ్స్ బట్టి కూడా చెప్తున్నాం. ఇప్పుడు మోనోమియల్ అంటే ఏంటి? సింగిల్ టర్మ్ ఉన్న పొలినామియల్ని మోనోమియల్ అంటాము. ఇప్పుడు చూడండి అమ్మా ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ x² - 2. అవునా? అంటే ఏంటి? అక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి x², ఇంకోటి 2 టర్మ్స్ కాదు. మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉండాలి. సెకండ్ ఆప్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి, x 2. సో అది కూడా మోనోమియల్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, 2x. అక్కడ సింగిల్ టర్మే ఉంది. టర్మ్ అంటే ఏంటి? మనకి సింగిల్గా ఉండాలి, ప్లస్ మైనస్లు కనిపించకూడదు మనకి. సో అక్కడ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ 2x ఈజ్ ఏ మోనోమియల్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఇక్కడ 3 అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్. A quadratic polynomial whose zeros are 5 and -2 is. ఇప్పుడు ఏమైనా కింద ఆప్షన్స్ ఇచ్చాడు. నాన్న క్వాడ్రాటిక్ పొలినామియల్ అన్నాడు. క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటే ఎన్ని ఉంటాయి జీరోస్? మనకి 2 జీరోస్ ఉంటాయి. ఒక జీరో మనకి ఎంతని ఇచ్చాడు? 5 అని ఇచ్చాడు. ఇంకో జీరో ఎంతని ఇచ్చాడు? -2. ఇంతకు ముందు కాన్సెప్ట్లో మనం చూసాము ఫార్మేషన్ ఆఫ్ పొలినామియల్స్. క్వాడ్రాటిక్ పొలినామియల్ ఫార్మ్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి? x - ఆల్ఫా ఇంటూ
ఎక్స్ మైనస్ బీటా. ఆల్ఫా అనేదేమో ఫస్ట్ జీరో, బీటా అనేదేమో సెకండ్ జీరో. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే 5 ఇంటూ నెక్స్ట్ ఏంటి ఎక్స్ మైనస్ బీటా, బీటా ప్లస్లో ఎంత ఉంది మనకి -2 అయింది. నెక్స్ట్ స్టెప్లో ఆ -2 యాక్చువల్గా ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, ఆ మైనస్ మైనస్ ఎంత అయిపోతుంది ప్లస్, అంటే సో ఓవరాల్గా మనకి ఏం మిగిలింది అక్కడ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ ఆ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి ఫస్ట్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తుంది. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2 అంటే 2x. నెక్స్ట్ మళ్ళీ ఆ సెకండ్ బ్రాకెట్ని దేంతో మల్టిప్లై చేస్తాము -5తో. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాము అంటే ఆపోజిట్ సింబల్స్ వస్తాయి. సెకండ్ బ్రాకెట్లో యాక్చువల్గా ఎక్స్కి ఏ సింబల్ ఉంది ప్లస్ ఉంది, ఆపోజిట్ సింబల్ అంటే ఎంత వస్తుంది మైనస్. అలాగే మనకి అక్కడ 2కి ప్లస్ సింబల్ ఉంది, ఆపోజిట్ సింబల్ అంటే మైనస్. మైనస్తో పాటు 5తో కూడా మల్టిప్లై చేయాలి అంటే ఎంత అవుతుంది -5x -10. సో ఓవరాల్గా ఎక్స్ స్క్వేర్ మిడిల్లో ఉన్న రెండు టర్మ్స్ లైక్ టర్మ్స్ అవుతుంది. అంటే ఏంటి +2x -5x అంటే ఎంత అవుతుంది 3 అవుతుంది. పెద్దదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -3x -10. సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ -3x -10. సో చెక్ చేసుకోండి ఏ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఆల్రెడీ మనం ఇంతకుముందు కాన్సెప్ట్లో చూసాము. క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే ఏంటి, ఏ పోలినామియల్ which is having degree 2 is called quadratic polynomial. స్టాండర్డ్ ఫార్మ్స్ ఇచ్చాడు కాబట్టి చూడండి, ఫస్ట్ దానికి డిగ్రీ ఎంత 1, థర్డ్ దానికి డిగ్రీ ఎంత 3, ఫోర్త్ దానికి డిగ్రీ ఎంత 4, బట్ సెకండ్ దానికి ఎంత డిగ్రీ 2. సో మన క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలి కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, maximum number of terms in a binomial is. బైనామియల్ అంటే ఏంటి, రెండు టర్మ్స్ ఉన్న దాన్ని బైనామియల్ అంటాం. ఏ పోలినామియల్ విచ్ ఇస్ హ్యావింగ్ 2 terms. జస్ట్ వాడు ఎన్ని టర్మ్స్ ఉంటాయో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే చెప్తే చాలా అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 2 అని ఇచ్చాడు. సో 2 terms ఈజ్ ద రైట్ ఆప్షన్, అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ అనమాట. నెక్స్ట్ బిట్, సిక్స్త్ బిట్, if √3 and -√3 are the zeros of the polynomial p of x, then p of x is. అక్కడ ఆల్రెడీ ఒక బిట్ వచ్చింది మనకి ఇక్కడ అంతకుముందు ఏంటి, 2 zeros ఇచ్చాడు. 2 zeros అంటే ఏంటి క్వాడ్రాటిక్ పొలినామియల్. క్వాడ్రాటిక్ పొలినామియల్ ఫార్మేషన్ చేయడానికి ఫార్ములా ఏంటి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఆల్ఫా ప్లస్లో √3 తీసుకుంటాము, అలాగే బీటా ప్లస్లో -√3 తీసుకుంటాము. నెక్స్ట్ చూడండి అమ్మ, మామూలుగా ఫస్ట్ బ్రాకెట్ సెకండ్ బ్రాకెట్ని ఎక్స్తో మల్టిప్లై చేసినాక మళ్ళీ సెకండ్ బ్రాకెట్ని -3తో, అలా కాకుండా ఇక్కడ చూడమ్మా ఒకటి a ప్లస్ బి నెక్స్ట్ a మైనస్ బి లాగా ఉందా లేదా, ఫస్ట్దేమో a మైనస్ బి లాగా ఉంది, నెక్స్ట్ ఏమో a ప్లస్ బి లాగా ఉంది. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఏంటి మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో √3 ఉంది, అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా 3కి రూట్ ఉంది, స్క్వేర్ ఉంది, అంటే ఏంటి ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగులుతుంది అక్కడ 3 మిగులుతుంది. సో ఫైనల్గా ఏం మిగిలింది అక్కడ ఎక్స్ స్క్వేర్ -3. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఏ ఆప్షన్లో ఉంది ఎక్స్ స్క్వేర్ -3 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, 4 అని పెట్టాలి. నెక్స్ట్ సెవెంత్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటమ్మా, నెంబర్, జస్ట్ నెంబర్ అనమాట. వేరియబుల్ కాని దాన్ని కాన్స్టెంట్ అంటాము. ఇప్పుడు చూడండి సెకండ్ ఆప్షన్లో అది ఒక దాంట్లో వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, అంటే ఏంటి అది ఒక పొలినామియల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో చూడండి వేరియబుల్ ఎక్స్ ఉంది, విడిగా టర్మ్ కాన్స్టెంట్ 1 ఉంది. ఫోర్త్ ఆప్షన్లో కూడా వేరియబుల్ కనిపిస్తుంది, కాన్స్టెంట్ కనిపిస్తుంది, కానీ మనకి ఏం అడిగాడు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఒకటే అడిగాడు, అంటే ఏంటి 7 నెంబర్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, ఇఫ్ 1 0 of a quadratic polynomial 2x square plus kx minus 15 is 3, then the other 0 is. నాన్న చూడండి, వాడు అడిగిన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వాడ్రాటిక్ పొలినామియల్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటే 2 zeros ఉండాలి మనకి, ఓకేనా.
ఒక 0 ఇచ్చేసాడు. ఒక 0 ఎంత అన్నాడు? 3 అన్నాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? ఇంకో 0 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసిన దాంట్లో క్వాడ్రాటిక్ పొలినామియల్స్ యొక్క సమ్ ఆఫ్ జీరోస్ అంటేనేమో -b/a తీసుకుంటాము. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c/a అనే ఫార్ములా ఉంది మనకి. సో ఇక్కడ మనకు చూడండి ఒక 0 ఇచ్చి ఇంకో 0 అడుగుతున్నాడు. సో ఏంటి అయితే సమ్ అనే తీసుకోవచ్చు, ప్రోడక్ట్ అనే తీసుకోవచ్చు. ప్రోడక్ట్ తీసుకుంటే ఈజీగా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఫార్ములా తీసుకుంటున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ క్వాడ్రాటిక్ జీరోస్ అంటే ఏంటి మీనింగ్? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. చూడండి అమ్మా, మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ జనరల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? ax² ప్లస్ bx ప్లస్ c. ఎక్స్ స్క్వేర్ ముందు ఉండేదేమో a, ఎక్స్ ముందు ఉన్న టర్మ్ కాన్స్టెంట్ ఏమో b అనుకుంటాము, రిమైనింగ్ టర్మ్ దాన్ని c అనుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ? a వాల్యూ 2, b వాల్యూ k, c వాల్యూ -15. ఇప్పుడు ఫార్ములా దగ్గర రండి. ఏంటి ఫార్ములా? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఫార్ములా ఏంటి? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఒక 0 వాడు ఇచ్చేసాడు కదా, అంటే ఏంటి? ఫస్ట్ 0 మనం ఎప్పుడు ఆల్ఫాని తీసుకుంటున్నాం కాబట్టి ఆల్ఫా ప్లస్లో 3 పెట్టుకోండి. 3 ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు నాన్న c ఎంత ఉంది? -15. a అంటే ఎంత? 2. సో ఫైనల్గా 3 బీటా ఈజ్ ఈక్వల్ టు -15/2. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్, సో ఆ ఇంటూ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది? /3 అవుతుంది. ఓకేనా? ఆ 3 -15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? -5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా బీటా ఈజ్ ఈక్వల్ టు -5/2 అవుతుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ చెప్పు క్లియర్గా ఇక్కడ చూడండి అమ్మా. ఆ ఇంటూ 3 ఇటువైపు వస్తే బై అవుతుందా అవదా? నెక్స్ట్ ఆ 3 15లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -5/2. సో ఫైనల్గా ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ద ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పొలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c రెస్పెక్టివ్లీ ఆర్. మెయిన్ మనం ఇవి గుర్తుపెట్టుకుంటే అన్ని బిట్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. క్వాడ్రాటిక్ అంటే క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటే -b/a. పైనే చెప్పుకున్నాము. ప్రోడక్ట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పొలినామియల్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పొలినామియల్ అంటే c/a. అంటే ఏంటి? సమ్ ఏమో -b/a, ప్రోడక్ట్ ఏమో c/a. ఏ ఆప్షన్ అవుతుందమ్మా? చూడండి క్లియర్గా సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 10th బిట్, 5x³ - 4x² ప్లస్ x -√2 ఈజ్ ఏ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? లీనియర్ పొలినామియల్ అన్నాడు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు? క్వాడ్రాటిక్ పొలినామియల్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ క్యూబిక్. ఫోర్త్ది బైక్వాడ్రాటిక్. చూడండి అమ్మా, మనకి ఇచ్చిన పొలినామియల్లో వేరియబుల్ ఎక్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ దాని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 3 ఉంది. సో అంటే అది ఏ పొలినామియల్ అవుతుంది మనకి? క్యూబిక్ పొలినామియల్ అవుతుంది. ఓకేనా? ఇవాళ ఈ క్లాస్ వరకు కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకుని కాన్సెప్ట్ చూసుకుని బిట్స్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము రిమైనింగ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.